హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు చూస్తున్నారు కదండి, ఇలాంటి నెట్ ప్యాక్స్ అనేవి మన ఫ్రూట్స్కి, వెజిటేబుల్స్కి, ఆనియన్స్కి అలా వస్తుంటాయి కదండి. వాటిని అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఒక బ్యాగ్ అయితే తీసుకున్నానండి. దీన్ని ఎలా యూస్ చేస్తామంటే, ఎండు కొబ్బరి అనేది ఉంటుంది కదండి. ఎండు కొబ్బరి అనేది మనం కవర్లో అలానే పెట్టాము అని అంటే దానికైతే గాలి అనేది తగలాలండి. అలా గాలి అనేది తగలకపోతే మనకు ఫంగస్ మాదిరి అయితే వస్తుందండి. అలా ఫంగస్ మాదిరి వస్తే మనం యూస్ చేసుకోలేము కదండి, అలా పడేయాల్సి వస్తుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే ఇలాంటి నెట్ బ్యాగ్ అనేది ఒక్కటి తీసుకున్నాము అని అంటే దాంట్లో అయితే మన దగ్గర ఎన్ని ఎండు కొబ్బరి గిన్నెలు ఉన్నా సరేనండి, ఎన్నైనా పడతాయి కదండి. ఈ విధంగా వేసేసుకొని మనం ముడి వేసి పెట్టుకున్నామంటే దానికి గాలి అనేది తగులుతుంది కాబట్టి ఎన్ని రోజులు ఉన్నా సరేనండి ఎండు కొబ్బరి అనేది పాడైపోకుండా నీట్గా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. మన దగ్గర చిన్న చిన్న ముక్కలున్నా అవి ఎక్కడంటే అక్కడ పడేయడం అలా జరుగుతుంది కదండి. అలా లేకుండా నీట్గా ఇలా పెట్టేసుకున్నాము అని అంటే మనకి గుర్తుగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మనకు ఫంగస్ అనేది చేరకుండా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా చక్కెర అనేది ఉంటుంది కదండి. చక్కెర అయినా సరే అండి, మన దగ్గర స్వీట్స్ అనేవి ఉంటాయి కదండి. ఆ స్వీట్ ఐటమ్స్ అయినా సరేనండి, మనం ఎక్కడ పెట్టినా సరే అండి చీమలు ఎలా వస్తాయో తెలియదండి. మొత్తం మార్నింగ్కి అయితే నైట్ పెట్టేసామంటే మార్నింగ్కి అయితే మొత్తం చీమలు అనేవి ఉంటాయి కదండి. అలా చీమలు పట్టకుండా స్వీట్స్కైనా, పంచదారకైనా, దేనికైనా సరే అండి, స్వీట్ ఐటమ్స్కి చీమలు పట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. మనం స్వీట్ డబ్బా అయినా చక్కెర అయినా పెట్టుకుంటాం కదండి, ఆ బాక్స్ అనేది ఉంటుంది కదండి. ఆ బాక్స్కి చుట్టూ వచ్చేసరికి మన దగ్గర ఇంట్లో వెనిగర్ అనేది అవైలబుల్గానే ఉంటుంది కదండి. ఆ వెనిగర్ అనేది కాటన్కి అయితే మనం అప్లై చేసుకోవాలండి. కొంచెం కాటన్కి అయితే అప్లై చేసుకొని మనకి ఏ డబ్బాలో అయితే పెట్టుకుంటామో ఆ డబ్బా చుట్టూ అయితే మనం వెనిగర్ అనేది అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా వెనిగర్ స్మెల్కి అయితే చీమలు అనేవి ఆ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయండి. ఎప్పుడైనా సరే అండి స్వీట్స్ అనేవి పెట్టినప్పుడు మనకి ఎక్కడ చీమలు పడతాయో అని చెప్పి మనకి చాక్ పీస్ అనేది ఉంటుందండి. అదైతే రౌండ్గా పెడతాము, కానీ అది టచ్ చేస్తే పిల్లలకు కూడా చాలా ప్రాబ్లం అండి. అలా పిల్లలకు కూడా ప్రాబ్లం అనేది లేకుండా ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనం డైలీ కుంకుమ అనేది పెట్టుకుంటాం కదండి. కుంకుమ అనేది పెట్టుకున్నప్పుడు మనం ఎలా పెట్టుకున్నా సరే అండి, అది కుంకుమ అనేది పక్కకు పోవడము, లేకుంటే కుంకుమ అనేది పోవడము అలా జరుగుతుంది కదండి. అలా జరగకుండా కుంకుమ అనేది మనం ఎలా పెట్టుకున్నామో అలానే నీట్గా ఉండాలన్నా, అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ ఎండల కాలం అనేది వస్తుంది కదండి. ఎండలకైతే మనం ఎలా పెట్టుకున్నా సరేనండి అది పక్కకైతే పోతుంది కదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మీరు ఒక్కసారి మాయిశ్చరైజర్ ఉంటుంది కదండి, లోషన్ అయినా సరే ఏదైనా సరే అండి, లోషన్ ఉంటుంది కదండి. ఆ లోషన్ అనేది కొంచెం జస్ట్ అనేది అప్లై చేసుకొని మనం కుంకుమ అనేది పెట్టుకున్నాము అని అంటే మనకి ఎండకి ఎంత చెమట అనేది కారినా సరేనండి, మనకి కుంకుమ అనేది చెక్కు చెదరకుండా ఎంతసేపు ఉన్నా సరే అండి నీట్గా అయితే ఉంటుందండి. ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే కుంకుమ అనేది పెట్టుకొని చూడండి, మీకైతే అర్థమవుతుందండి. చాలా నీట్గా అయితే మనం ఎలా పెట్టామో అలానే అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. నేను ఒక పక్క వీడియో చేస్తుంటే మా వాడైతే నాకు ఒక పెద్ద పని అయితే పెట్టేశానండి. చూస్తున్నారు కదండి, నెయిల్ పాలిష్ అనేది ఎలా వేశాడో చూసారు కదండి. నేను ఒక పని చేస్తుంటే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఒక పని చేస్తుంటాడండి. అందుకోసమనే నేను మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా పిల్లలు నెయిల్ పాలిష్ అనేది వేశారు అని అంటే మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నానండి. మీరు చూస్తున్నారు కదండి, ఎంత నెయిల్ పాలిష్ అనేది వేశాడో చూస్తే మీకే అర్థమవుతుందండి. దాని మీద వచ్చేసరికి జస్ట్ నేనైతే పంచదార ఉంటుంది కదండి, అదైతే వేసానండి. అది ఎందుకు వేసానంటే గరుకుగా ఉంటుంది కాబట్టి మనకి నెయిల్ పాలిష్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది అని చెప్పి నేను చక్కెర అనేది వేసానండి. అదైతే కొంచెం ఎండిపోయిందండి వేసిన తర్వాత, అందుకోసమని కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. ఈ విధంగా ఎండిపోయింది అని అనుకున్నప్పుడు కొంచెం వాటర్ అనేది వేసుకొని కాటన్తో అయితే నీట్గా అనేసాము అని అంటే ఆ గరుకుదనానికి అయితే మనకి నెయిల్ పాలిష్ అనేది ఈజీగా అయితే రిమూవ్ అవుతుందండి. ఏం వేయలేదండి, చక్కెర అనేది వేసి కొంచెం వాటర్ అనేది వేసి కాటన్ తోటి అయితే క్లీన్ చేశానండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. తర్వాత పొడి క్లాత్ ఉంటుంది కదండి, ఆ పొడి క్లాత్తో అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తానండి. ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది క్లీన్ చేశాక అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ విధంగా పిల్లలు ఉండే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా అయితే ఫేస్ చేస్తారండి. ప్రతి ఒక్కరి ఇంట్లో నెయిల్ పాలిష్ అనేది ఉంటుంది, పిల్లలు అనే వాళ్ళు ఉంటారు, ఈ విధంగా చేస్తూనే ఉంటారు కదండి. ఒక్కసారి అయితే ఈ టిప్తో అయితే ట్రై చేసి చూడండి. నీట్గా అయితే చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా టమోటాలు అనేవి మనం కొంచెం తక్కువ రేటు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగానే తెచ్చి పెట్టుకుంటాం కదండి. అలా తెచ్చుకునేటప్పుడే మనం టమాటాలని తీసుకునేటప్పుడే మనం కొంచెం
దూరగా ఉండేటివి, కొంచెం పచ్చిగా ఉండేటివి, కొంచెం పండుగా ఉండేటివి తెచ్చుకున్నామనంటే అంత త్వరగా అయితే కుళ్ళిపోకుండా ఉంటాయండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా తెచ్చుకున్నప్పుడే మనం నీట్గా ఉండేటివి, కొంచెం ఫ్రెష్గా ఉండేటివి తెచ్చుకున్నామనంటే మనం బయట పెట్టుకుంటాం కాబట్టి టమోటాలు అనేవి త్వరగా కుళ్ళిపోకుండా ఉంటాయండి. ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా సరే అంటే టమోటాలు పాడైపోయాయి అని అంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ నేను చూస్తున్నాను చూడండి, ఆ ప్లేస్లోకి గాలి అనేది పోతుందండి. ఆ గాలి పోయినప్పుడు ఆ ప్లేస్లో నుంచి మనకైతే కుళ్ళిపోయినట్లు అయిపోతుందండి. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. మనం వంట నూనె అనేది ఉంటుంది కదండి, ఆ వంట నూనె అనేది ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి, ఆ పార్ట్లో అయితే మనం వంట నూనె అనేది అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకొని మనం బయట పెట్టుకున్నా సరే అండి, ఎన్ని రోజులు ఉన్నా సరేనండి మనకి టమోటాలు అనేవి కుళ్ళిపోకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయండి. మీరు కావాలనుకుంటే టమాటాలు మొత్తానికి కూడా మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు, అంటే మన ఇష్టం అండి. ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నాము అని అంటే టమోటాలు అనేవి ఫ్రెష్గా అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా ఛార్జర్ అనేది ఉంటుంది కదండి, ఛార్జర్ అనేది జనరల్గా పెట్టాలి అని అంటే పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా, ఇప్పుడు మనం ఏమైనా పని చేస్తూ పిల్లలకి ఛార్జింగ్ పెట్టమ్మా అని చెప్తాము, కానీ వాళ్ళకి ఎటు సైడ్ పెట్టాలి అని అర్థం కాక ఫ్రంట్కి బ్యాక్కి తిప్పుతూ ఉంటారండి. అలా తిప్పడం వల్ల ఛార్జర్ అనేది పాడైపోతుంది కదండి. అలా లేకుండా ఉండాలి అంటే ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి. నెయిల్ పాలిష్ అనేది ఉంటుంది కదండి, నెయిల్ పాలిష్ అనేది మనం మార్క్ చేసి పెట్టామనుకోండి ఎటు సైడ్ పెట్టాలి అనేది, మనం పిల్లలకి చెప్పినా సరే అండి వాళ్ళైనా పెడతారండి. అంతేకాకుండా వాళ్ళకి అంతగా తెలియదు కాబట్టి ఎటు సైడా అని వెతుక్కుంటూ ఉంటారు కదండి, వాళ్ళకి కూడా వెతుక్కోవాల్సిన పని లేకుండా మనకి డైరెక్ట్గా అయితే వాళ్ళు పెట్టేసుకునేదానికి ఈజీగా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి, ఇది ప్రతి ఒక్కరికి అయితే ఉపయోగపడుతుందని అదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి, మీరు వెంటనే అయితే చూసేయచ్చండి. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక మంచి టిప్లోకి అయితే వెళ్దామండి. ఇది చూస్తున్నారు కదండి, వామ్ అండి. మనం జలుబు దగ్గు కఫం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, మనకి వాతావరణం అనేది చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా జలుబు దగ్గుతోటైతే కఫంతోటైతే చాలా ఇబ్బంది పడుతుంటాం కదండి. అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. వామ్ అనేది ఎలాంటి స్మెల్ వస్తుందో తెలుసు కదండి, చాలా మంచిగా అయితే ఉంటుంది కదండి, చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. వామ్ అనేది కొంచెంగా నలిచేసుకొని కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి, కొంచెమేనండి వేసుకొని బాగా చేతిలో వేసుకొని నలిచి ఇది దవడకైతే పెట్టేసుకోవాలండి. ఆ రసం అనేది రాత్రిపూట పిల్లలకి దవడకు అనేది పెట్టేసి రాత్రిపూట ఆ రసం అనేది మింగామనంటే త్రోట్కి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, దగ్గు జలుబు గొంతులో ఇచ్చింగ్ అనేది ఉన్నా సరేండి, కఫం ఏమైనా ఉన్నా సరేండి, మార్నింగ్ అంతా అయితే క్లియర్ అవుతుందండి, చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. మీరు చూస్తున్నారు కదండి, కందిపప్పు అనేది మనకి ప్యాకింగ్ చేసే వాళ్ళైతే ఒక్కొక్కసారి అయితే పచ్చి కందిపప్పు ఉంటుంది కదా, అది అలానే స్టోర్ చేస్తారండి. అలా చేయడం వల్ల కందిపప్పు అనేది మెత్తగా అయిపోవడము, మనకి పురుగులు అనేవి రావడం అలా జరుగుతుంది కదండి. అలా జరగకుండా ఉండాలంటే మనకి జనరల్గా ఎండ అనేది ఉంటే ఎండలో అయితే పెట్టేసుకోవచ్చండి. ఎండ అనేది లేదు అని అనుకుంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. వంట నూనె అనేది ఉంటుంది కదండి, ఆ వంట నూనె అనేది మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా కందిపప్పు ఉంటుంది కదండి, కందిపప్పు మొత్తానికైతే అప్లై చేసుకొని మనం బాటిల్ ఉంటుంది కదండి, మనం దేంట్లో అయితే స్టోర్ చేస్తామో ఆ విధంగా మనం స్టోర్ చేసుకున్నామని అంటే ఎన్ని నెలలు ఉన్నా సరే అండి కందిపప్పు అనేది పురుగు అనేది పట్టకుండా మనకి మెత్తగా అయిపోకుండా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది సిలిండర్ అనేది ఉంటుంది కదండి, అసలు సిలిండర్ అనేది మనం ఎప్పుడు పెట్టుకున్నాం, మనకి ఎన్ని రోజులు వస్తుంది అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసరికి మనం పెట్టినప్పుడే మనం ఏ డేట్లో పెడుతున్నాము అనేది అయితే రాసుకుంటే మనకైతే అర్థమవుతుందండి ఎన్ని రోజులు వస్తుంది అని. అంతేకాకుండా ఇప్పుడైతే మనం ఈజీగా సింపుల్గా అది ఎలా రిమూవ్ చేయాలి అనేది అయితే చూపించబోతున్నానండి. చూస్తున్నారు కదా, మనకు కొత్త సిలిండర్ వచ్చినప్పుడు నాకైతే నేను కూడా ఈ మధ్యనే తెలుసుకున్నానండి, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు కదండి, వాళ్ళకైతే ఎలా ఓపెన్ చేయాలి అనేది తెలియదు కదండి. ఒక దువ్వెన ఉంటే చాలండి, పెద్ద పళ్ళు ఉంటాయి కదండి, ఆ పళ్ళలోంచి మనం చూపించాను కదండి, ఆ ప్లేస్లోంచి మనం నీట్గా ఒక్కసారి ఒక చేతితో పట్టుకొని తీసామనంటే చాలా ఈజీగా అయితే వస్తుందండి. తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని అయితే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, రెగ్యులేటర్ అనేది కూడా ఎలా పెట్టాలో కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా అయితే మనం రెగ్యులేటర్ని కూడా ఈజీగా అయితే పెట్టుకోవచ్చండి. జస్ట్ పైకి అనేసి పెట్టేయడమేనండి, చాలా సింపుల్గా అయితే పెట్టుకోవచ్చండి. తప్పకుండా అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.